హాయ్ అండి. ఇది బేసిక్ సంబంధించిన వీడియో. అంటే మీకు ఆల్రెడీ 3x3లో అన్నీ తెలుసు కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ట్రా ఏం చెప్పట్లేదు. జస్ట్ ఒక 3 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంటాయి, 2 పాయింట్స్ ఉంటాయి కదా ఎక్స్ట్రా. ఇది మీకు తెలుసు కదా, R1 R2 ఇది ఎలా దీనికి తెలుసు. తర్వాత లెఫ్ట్ సైడ్ తెలుసు, L1 L2, U1 U2, D1 D2 తెలుసు మీకు, F1 F2 తెలుసు. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి మనం ఈ రెండు తిప్పాల్సి ఉంటుంది. అంటే సందర్భాన్ని బట్టి కొన్ని ఫార్ములాస్లో వస్తుంది. అది దీన్ని మనం ఆర్ అంటాం కదా. ఓకేనా. ఒకవేళ ఇది ఒకటే తిప్పాల్సి వస్తే దీన్ని స్మాల్ ఆర్ అంటాం, స్మాల్ ఆర్. ఓకేనా. స్మాల్ ఆర్ అంటే ఇది ఒకటే తిప్పాలి, సెకండ్ ఇది ఒకటి మాత్రం తిప్పాలి. ఓకేనా. ఒకవేళ స్మాల్ ఎల్ అంటే ఇది ఒకటి తిప్పాల్సి వస్తుంది. ఓకే. ఒకవేళ ఒక్కోసారి ఈ రెండు కూడా తిప్పాల్సి వస్తుంది. ఓకేనా. ఇక రైట్ సైడే ఉంది కదా, దీన్ని ఏమంటారంటే బిగ్ ఆర్ అంటాం, లేదా వైడ్ ఆర్ అంటాం. వైడ్ ఆర్ లేదా బిగ్ ఆర్, ఏదో ఒకటి. బిగ్ ఆర్ అనుకుందాం లేదా బిఆర్ అనుకుందాం లేదా. ఓకేనా. అంటే పెద్దదనమాట. ఒక్క ఆర్ కాకుండా రెండు ఆర్లు కలిపి, అంటే నొటేషన్ మాత్రం స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ రాస్తాం, కానీ పలకడం మాత్రం వైడ్ ఆర్ అంటాం. ఓకేనా. ఇంకా సేమ్ దానిలాగానే యూ, ఓన్లీ ఇది ఒకటే అయితే స్మాల్ యూ. ఓకే. ఒకవేళ రెండు అయితే రాయడం మాత్రం క్యాపిటల్ యూ స్మాల్ యూ రాస్తాం, కానీ పలకడం మాత్రం వైడ్ యూ అంటాం. ఓకే. సేమ్ లెఫ్ట్ కూడా, లెఫ్ట్ వైడ్ లెఫ్ట్, డౌను వైడ్ డౌన్. ఓకేనా. ఇవి కొన్ని 4 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక మిగతా అవంతా సేమ్. అందుకని నేను మీకు స్టార్టింగ్ డే చెప్పలేదు, జస్ట్ మీకు అన్నీ తెలుసు కాబట్టి జస్ట్ అట్లా ఫ్లోలో వెళ్ళిపోతున్నా. ఇప్పుడు సందర్భం గుర్తొచ్చింది కాబట్టి మళ్ళీ తర్వాత కన్ఫ్యూజ్ కాకుండా జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ.